న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు సంత మార్కెట్లో అనధికారికంగా ఏర్పడిన డంపింగ్ యార్డుపై న్యూస్ హంట్ నిడదవోలు ప్రచారం చేసిన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ప్రజల గోడును నేరుగా మున్సిపల్ అధికారులకు తెలియపరిచేలా న్యూస్ హంట్ నిడదవోలు చేసిన చిరు ప్రయత్నం నేడు ఆ ప్రాంతంలో ప్రజలకు ఊరటనిచ్చింది. ఈ డంపింగ్ యార్డ్ వద్ద నుండి వచ్చే దుర్గంధానికి పరిష్కారం లభించింది. ఇదే డంపింగ్ యార్డును ఇక్కడ నుండి తొలగించాలంటూ ఎన్నో ధర్నాలు నిర్వహించిన దళిత ప్రజా సంఘాల నాయకుల ప్రయత్నాలు ఫలించాయి. సంత మార్కెట్లోని డంపింగ్ యార్డు తొలగించడంపై ప్రజల నుండి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించి డంపింగ్ యార్డును తొలగించడానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణకు, కమిషనర్ కృష్ణవేణిలకు, దళిత ప్రజా సంఘాల నాయకులకు, నిడదవోలు మున్సిపల్ సిబ్బందికి ప్రజల తరపున మా న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా తీరం సమస్యగా మిగిలిపోయిన ఈ అనధికార డంప్ యార్డు కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు జరిగినాయి. నిడదవోలు న్యూస్ హంట్ కథనాలకు స్పందించి ఈ రోజుని అంతా శుభ్రం చేయడం జరిగింది. దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలందరూ అనుకుంటున్నారు. గతంలో స్థానిక ఇక్కడ వ్యాపారస్తులు కానీ, మార్కెట్ వ్యాపారస్తులు, అలాగే దగ్గరలో ఉన్న దళిత నాయకులు కనుక, చర్చిపేట యూత్ వారు మొత్తం అందరూ కూడా ఎన్నో పోరాటాలు చేశారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ విషయమై న్యూస్ హంట్ వరుస కథనాలతో స్పందించిన మన మంత్రి దుర్గేష్ గారు కూడా దీనిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మన చైర్మన్ గారికి ఆదేశించడం అయింది. దాంతో మన కమిషనర్ గారిని వీరందరినీ కూడా పిలిపించి దీని మీద తగు చర్యలు వెంటనే స్పందించి తీసుకున్నందుకు ప్రజల తరఫున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ను తొలగించేందుకు ప్రత్యేకంగా మన నిడదవోలు చైర్పర్సన్ భూపతి ఆదినారాయణ గారికి, కమిషనర్ కృష్ణవేణి గారికి, మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీంట్లో చొరవ తీసుకుని చేసిన న్యూస్ హంట్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గత మా లోకల్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలకు సౌకర్యార్థం చేసినందుకు కూడా హాస్పిటల్కి వచ్చే రోగులు తరపు వారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక వ్యాపారస్తులందరూ కూడా అభినందించడం జరుగుతుంది. అందుకే దీన్ని మంచి ప్రభుత్వం అంటున్నాం. మార్కెట్లో కనీస వసతులు కూడా కల్పించి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా కనీస వసతులు కల్పించాలని కూడా చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నా పేరు పులేరు వాసు, వర్తక సంఘం ప్రెసిడెంట్ని. ఇక్కడ సంత మార్కెట్ వర్తక సంఘం ప్రెసిడెంట్ని. మేము ఇక్కడ డంపింగ్ యార్డు, అనధికారిక డంపింగ్ యార్డు క్లియర్ చేయమని మేము గత ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు వార్తలకు ఇచ్చి దళిత నాయకులతో కలిసి ఎన్నో వీడియోలు చేసినా మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మంత్రి గారి దృష్టికి వెళ్ళటం వల్ల కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు వాళ్ళిద్దరూ సఖ్యతతో పనిచేయించి మాకు ఇక్కడ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయించి మాకు చాలా తీవ్రమైన సమస్యను తొలగించారు. న్యూస్ హంట్ నిడదవోలు ఛానల్ వారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సంత మార్కెట్లో సంవత్సరం పాటుగా అనధికారికంగా ఊరి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. దీని మీద
ఈ సంవత్సరం నుంచి కూడా నిడదవోలు పట్టణంలో సిపిఎం పార్టీ, అలాగే చర్చిపేట ప్రజలు, యూత్, సంత మార్కెట్లోని వ్యాపారస్తులు అందరూ కూడా సంవత్సరం నుంచి కూడా ఏదో రకంగా ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి పెద్ద పోరాటాలే చేశాం. అదిగో ఇదిగో అని చెప్పి అధికారులు చెప్పారు తప్ప దీన్ని వెంటనే స్పందించి తొలగించే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి మేమంతా కూడా ఏదో ఒక రోజున ఈ చెత్త అంతా తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆ, అక్కడ పడేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్న తర్వాత అప్పుడు అధికారులు స్పందించారు. సరే, ఏమైనప్పుడు కూడా ఈ పోరాటం ఫలితంగా మున్సిపల్ అధికారులు ఈ డంపింగ్ యార్డ్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, తొలగిస్తున్నారు. మరి ఈ సందర్భంగా మేము అందరి తరపున హర్షం వ్యక్తం చేస్తూ మరి గౌరవనీయులు మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి ఆదిబాబు గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అయిన కృష్ణవేణి గారికి, ఏఈ గారు హేమంత్ కుమార్, వీళ్ళందరూ కూడా, అలాగే కౌన్సిల్ సభ్యులందరూ కూడా, కౌన్సిల్ అందరికి కూడా మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే దీన్ని డంపింగ్ యార్డ్ తొలగించిన తర్వాత సహజంగానే జనం అందరూ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఖాళీగా ఉంది కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చెత్త వేసే ప్రయత్నాలు చేస్తారు. అది ఇక్కడే సమస్య వస్తుంది. ఇక్కడే అధికారులు అలాగే ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మళ్ళీ ఇక్కడ చెత్త వేయకుండా చేసే ప్రయత్నాల్లో దానికి రక్షణ అంటే చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైనా చెత్త వేస్తే చర్యలు తీసుకుంటామని, ఫైన్ కట్టవలసి వస్తుందని చెప్పేసి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ చేస్తే ఇక్కడ ఆగుతుంది. లేదంటే అర్ధరాత్రులు వచ్చి కొంతమంది నిడదవోలులోనే వీళ్ళందరూ కూడా ట్రాక్టర్స్ మీద డంప్ చేసేస్తూ ఉంటారు. అలాగే మలమూత్ర విసర్జన ఇవన్నీ కూడా ఖాళీగా ఉంది కదా అని చేస్తూ ఉంటారు. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ప్రత్యేకించి గోదావరి జలాల కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. కాబట్టి ఈ స్థలం ఎలాగ ఉండాలంటే చాలా అందమైన పూల తోటలాగా పబ్లిక్కి కనిపించాలి. అందుకని ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి అవసరమైతే స్పెషల్ డ్రైవ్గా రోజు ఒకళ్ళని పెట్టి ఇటు రాకుండా ఉంటే ఓ 10-15 రోజులు ప్రత్యేకించి చేస్తే ఎవరు కూడా ఇక్కడ చెత్త వేయడానికి సాహసించరు. ఏమైనప్పుడు కూడా మేము హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే మరి నిడదవోలు నియోజకవర్గం, అలాగే మంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంలో సంత మార్కెట్ ఉన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎంత అంటే యూరినల్స్కి, టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా లేదు. మరి వీళ్ళందరూ కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇక్కడ వ్యాపారస్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతా ఉంటారు, ఆశీలు కడతా ఉంటారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు లేవు. బహుశా జిల్లాలోనే యూరినల్స్ లేని సంత మార్కెట్ ఏదైనా ఉందా, టాయిలెట్స్ లేని మార్కెట్ ఉందా అంటే ఇదే నిడదవోలు సంత మార్కెటే. కాబట్టి మున్సిపాలిటీ వారు తక్షణమే ఇక్కడ టాయిలెట్స్, యూరినల్ సౌకర్యాలు, అలాగే మహిళా వ్యాపారస్తులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా సౌకర్యాలు కల్పించి తయారు చేయాలి, మంచి అందంగా తయారు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఎందుకంటే వందలాది మంది ఇక్కడ ప్రజలు సంత మార్కెట్లో వస్తువులు కొనుక్కోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. ఈ ధూళి అంతా కూడా కూరగాయల మీద, అలాగే షాపులు ఉన్నాయి, ఈ అన్నిటి మీద కలుషితం అయ్యే వాతావరణం ఉంది. కాబట్టి దీన్ని మరొకసారి మంచి తోటలాగా తయారు చేయాలని చెప్పేసి మేము ప్రజలందరి తరఫున కోరుతున్నాము. మరి ఈ పోరాటంలో నిరంతరం కూడా సిపిఎం కార్యకర్తలు, చర్చిపేట యూత్ పెద్దలు, వ్యాపారస్తులు పిలవగానే వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ సమస్యని బాగా ఫోకస్ చేసిన న్యూస్ అంటూ యూట్యూబ్ ఛానల్ వారికి చాలా దీన్ని వైడ్ పబ్లిసిటీ చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్లేలాగా దీన్ని బయటకు తీసుకొచ్చారు. అలాగే చిన్న చిన్న మీడియా పత్రికలన్నీ కూడా, అన్ని పత్రికలు కూడా ఏదో మేరకు ప్రచారం చేసి దీని మీద నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళు సహకరించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.